వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి గాన్గాపూర్ నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ కార్మికులపై ఉందన్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిఎం సురేష్ కుమార్, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, వారు ఒక మంచి కృతనిశ్చయంతో ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మనము యావత్ తెలంగాణలో మహిళా సోదరమణులకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇస్తామని ఏదైతే చెప్పి ఉన్నామో ఆ మాట ప్రకారమే ఎంతోమంది ఆ రోజు ఏలన చేసిండ్రు. మీరు ఏడిస్తామని చెప్పి దాదాపు ఈరోజు 2 సంవత్సరాలకి దాదాపు 21-22 నెలలు అవుతా ఉన్నది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా ప్రతి మహిళా సోదరుమనికి ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణలో ఉచితంగా తిరగడానికి సౌలభ్యం కల్పించడం జరిగింది. ఈ రోజుతో దాదాపు ఒక 4.5 కోట్ల మహిళా సోదరుమణులకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చేరవేయడానికి ఆర్టీసీ వాళ్ళు ముందున్నారు. వారి ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, డిపో మేనేజ్మెంట్ కానివ్వండి, ఈరోజు ఒక మంచి పట్టుదలతోని 6 నిమిషాలు వాళ్ళు కష్టపడుకుంటూ ఏ ఒక్కరికి మహిళా సోదరుమణులకే కానివ్వండి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు తూచా తప్పకుండా మంచిగా పనిచేసినందుకు వారికి కూడా ఈ తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా గతంలో మనకు ఆర్టీసీ బస్ అంటే కూడా అడిగేటువంటి నాతులు లేకుంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ నా ఊరికి బస్సు కావాలా, మా గ్రామాలకు బస్సులు కావాలని చెప్పి అడుగుతున్నారంటే ఈరోజు ప్రజలకు మనం ఏ విధంగా సిస్టమేటిక్గా ఒక కమిట్మెంట్తో ప్రజాపాలన నడుస్తుందో ఇదే నిదర్శనం అని చెప్పి కూడా చెప్పక తప్పదు. గతంలో ఇప్పుడే నాకు దౌలతాబాద్ కొద్దిగా ఇంకో బస్సులు కావాలంటున్నారు, పెద్దేములు నాకు ఆ రూట్లో ఒక బస్సులు కావాలంటా ఉన్నారు. గత నేను కూడా చూసినాం 15-16 సంవత్సరాల నుంచి నాకు బస్సు అనే మాత్రం అడిగే నాతులు లేకుండా ఆర్టీసీని నిర్విరామం చేసి పెట్టి గత పాలకులు తొక్కిపెట్టిండ్రు. ఆర్టీసీని మళ్ళీ ఒక ఉత్తేజమైనటువంటి లాభాల బాటలకు తీసుకురావాలా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆర్టీసీని తీసుకొచ్చి మరి అందరికి కూడా అందరి మన్ననలు పొందడం ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే ఇందిరమ్మ రాజ్యంలో అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయడమే మన గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ